నమస్తే ఎం న్యూస్ కు స్వాగతం. మండపేట పట్టణం 11వ వార్డులో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విద్యార్థులకు ఇస్తున్న తల్లికి వందనం పథకం ద్వారా తమకు ఎంతో ప్రయోజనం కలిగిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు. ఈ సందర్భంగా పిట్టా సరళ బండి అనంత మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో తమ పిల్లలు ఎంతమంది చదువుతున్నా ఒక్కరికే డబ్బులు ఇచ్చేవారని, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో చదువుకునే తమ పిల్లలందరికీ డబ్బులు వేశారని ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్ కు, మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 11వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ కోవాడ అప్పన్నబాబు, పిట్టా రామన్న, రావాడి నాని, బెందల వెంకన్న, వెల్ల నాగేశ్వరరావు, పిట్టా అర్జున్ తదితరులు పాల్గొన్నారు. మాది మండపేట పట్టణం, మాది 11వ వార్డు అండి. మాది ఈ పిల్లలు మా పిల్లలేనండి. ఇదివరకు అయితే తల్లికి అమ్మఒడి వేసేవారండి, కానీ ఒక్కరికి వేసేవారు. కానీ మేము చాలా ఇబ్బంది పడేవాళ్ళం. మిగతా ఇద్దరు పిల్లలకి పడేవి కాదండి. మేము చాలా ఇబ్బంది పడేవాళ్ళము. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముగ్గురు పిల్లలకి అయితే తల్లికి వందనం పేరు చెప్పిన ముగ్గురు పిల్లలకి పడ్డాయండి. అందుకు నారా చంద్రబాబు నాయుడుకి మా హృదయపూర్వక వందనాలండి. మేము పిల్లల్ని అయితే మాత్రం చాలా బాగా చదివించుకుంటున్నామండి. మాకు ఈ ప్రభుత్వం వచ్చాక మాకు చాలా హ్యాపీగా ఉందండి. అందుకు గాను నారా చంద్రబాబు నాయుడు గారికి మా హృదయపూర్వక వందనాలు. అలాగే నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మా ఎమ్మెల్యే గారు జోగేశ్వరరావు గారికి, వేగుల జోగేశ్వరరావు గారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. బండి అనంతని నా పేరు. మండపేట పట్టణం అండి, 11వ వార్డు అండి. ఎమ్మెల్యే గారు జోగేశ్వరరావు గారండి. మా ముగ్గురు పిల్లలకి తల్లి వందనం పడ్డదండి. ఒకరికి పడిందండి ఆ అమ్మఒడి. ఇప్పుడైతే ముగ్గురికి తల్లి వందనం పడ్డదండి. వేగుల జోగేశ్వరరావు గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి మా వందనాలు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.